నమస్కారం అందరికీ. నేను మీ అర్చన. ఈరోజు ఒక కొత్త హీలింగ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకొచ్చాను. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఉన్న కొంపల్లిలో ఒక హీలింగ్ సెషన్ కండక్ట్ చేయడానికి మాకొక అవకాశం దొరికింది. హీలింగ్ సెషన్‌లో నాకెప్పుడు అనిపించే ఒక విషయం ఏంటంటే, ప్రతి ప్లేస్‌కి ప్రత్యేకమైన వైబ్ ఉంటది. ప్రతి గ్రూప్‌కి ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటది. మనం ఎంత ప్రిపరేషన్‌తో వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి పీపుల్‌తో కనెక్ట్ అవుతూ, వారి ఎమోషన్స్, వారి ఎక్స్‌పెక్టేషన్స్, వారి ఎనర్జీని ఫీల్ చేస్తే సెషన్స్‌కి ఒక కొత్త డైమెన్షన్ ఒస్తుంది. అందుకే ఇప్పుడు నా ఎస్‌ఈహెచ్ హీలింగ్ మ్యాప్‌లో కొంపలిని కూడా యాడ్ చేసేసాను. ఇక నుండి కొంపల్లిలో కూడా హీలింగ్ సెషన్‌లో మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం కొంపల్లి సెషన్‌లో ఎలా కండక్ట్ చేసాం, ఎక్కడ ఏ యాక్టివిటీస్ చేసాం, పార్టిసిపెంట్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు, సెషన్ తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనే విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. కొత్త ప్లేస్, కొత్త పీపుల్, కొత్త ఎనర్జీ, కొత్త ఎక్స్‌పీరియన్స్. మేము అక్కడికి ఎలా వెళ్ళామో మీరు ఆల్రెడీ చూసేశారు. కొంపల్లిలో చేరుకున్నప్పుడు నాకు మొదటిగా అనిపించింది అదొక కొత్త బిగినింగ్ అని. మనకు తెలిసిన ప్లేస్‌లో సెషన్ కండక్ట్ చేయడం ఒక ఎక్స్‌పీరియన్స్. కానీ మనకు పూర్తిగా కొత్త ప్లేస్‌కి వెళ్ళి అక్కడి పీపుల్‌ని మొదటిసారి మీట్ చేసి వాళ్ళతో హీలింగ్ జర్నీ ప్రారంభించడం మరో ఎక్స్‌పీరియన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి పార్టిసిపెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాను. ఎందుకంటే హీలింగ్ అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ తీసుకొని సెషన్ స్టార్ట్ చేయడం మాత్రమే కాదు. ముందుగా మనుషుల్ని అండర్‌స్టాండ్ చేసుకోవడం. వాళ్ళు ఏ మైండ్‌సెట్‌లో ఉన్నారు? వాళ్ళ డే ఎలా సాగింది? వాళ్ళకి ప్రస్తుతం ఏ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంది? వాళ్ళ రిలాక్సేషన్ కోసం వచ్చారా? లేదా సింప్లీ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వచ్చారా అని. ఇలాంటి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హీలింగ్ సెషన్‌లో క్రియేట్ చేసే స్పేస్ కంఫర్టబుల్‌గా ఉండాలి. అందరూ రిలాక్స్డ్‌గా ఉండాలి. ఎవరు జడ్జ్‌మెంట్ ఫీల్ అవ్వకూడదు. ఎవరు ఏదైనా పర్టిక్యులర్ వేలో రెస్పాండ్ అవ్వాలి అనే ప్రెషర్ కూడా ఉండకూడదు. అందుకే సెషన్ ప్రారంభించే ముందు పార్టిసిపెంట్స్‌కి ఒక సింపుల్ ఇంటెన్షన్ పెట్టుకోమని చెప్తాను. హీలింగ్ సెషన్స్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ మీకు ప్రత్యేకమైనది. తర్వాత మనం యాక్చువల్ హీలింగ్ సెషన్‌లోకి సౌండ్ హీలింగ్‌లో సౌండ్‌ని ఒక రిలాక్సేషన్ టూల్‌గా ఉపయోగిస్తాం. సింగింగ్ బౌల్స్, చైమ్స్, అదర్ సౌండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా క్రియేట్ అయ్యే వైబ్రేషన్స్‌తో పార్టిసిపెంట్స్‌కి ఒక కామింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సెషన్ ప్రారంభంలో అందరికీ కంఫర్టబుల్‌గా సెటిల్ అయ్యేలా చేస్తాం. మీరు గమనిస్తే మన రోజువారీ జీవితంలో మన బ్రీతింగ్ కూడా చాలా టైమ్స్ హరీడ్‌గా ఉంటుంది. మన మైండ్ ఒక పని నుంచి మరో పనికి పరిగెడుతూ ఉంటుంది. అందుకే కొన్ని స్లో బ్రీత్స్ తీసుకుంటూ బాడీకి రిలాక్స్ అవ్వడానికని ఆపర్చునిటీ ఇచ్చాం. ఈ సౌండ్స్ మిమ్మల్ని ప్రెజెంట్ మూమెంట్‌లోకి తీసుకొస్తుంది. ఆ మూమెంట్‌లో మీరు మీ బ్రీత్‌ని నోటీస్ చేయవచ్చు. మీ బాడీని నోటీస్ చేయొచ్చు. మీ ఎమోషన్స్‌ని కూడా నోటీస్ చేయొచ్చు. లేదా సింప్లీ సౌండ్‌ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఏదొచ్చినా ఓకే. హీలింగ్ సెషన్‌లో మీకు ఏం అనిపించలేదు అన్న ఎక్స్‌పీరియన్స్ కూడా ఓకే. నాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది అనేది కూడా ఓకే. నాకు ఎమోషన్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్‌గా చెప్పాలి. సౌండ్ హీలింగ్‌ను మెడికల్ ట్రీట్‌మెంట్‌కి రీప్లేస్‌మెంట్‌గా చూడకూడదు. హెల్త్ కండిషన్ లేదా స్లీప్ డిసార్డర్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలకి క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ గైడెన్స్ అవసరం. కానీ సౌండ్ హీలింగ్‌ను రిలాక్సేషన్, వెల్ బీయింగ్ మరియు సెల్ఫ్ కేర్ ప్రాక్టీస్‌గా చూడవచ్చు. వర్క్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. కానీ మైండ్‌కి, ఎమోషన్స్‌కి రెస్ట్ ఇవ్వడం చాలా సార్లు మర్చిపోతాం. అందుకే ఇలాంటి సెషన్స్ ఒక పాజ్ తీసుకునే ఆపర్చునిటీ లాగా ఉపయోగపడొచ్చు. యాక్చువల్లీ ఈ కొంపల్లి సెషన్స్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత పార్టిసిపెంట్స్ అందరితో మాట్లాడాను నేను. మాట్లాడిన తర్వాత సెషన్ ముందు వాళ్ళు ఎలా వచ్చారు? సెషన్ సమయంలో ఎలా ఫీల్ అయ్యారు? సెషన్ తర్వాత బాడీ అండ్ మైండ్ ఎలా ఫీల్ అవుతున్నాయి? ఇలాంటి కాన్వర్జేషన్స్ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్ ఇన్‌సైట్స్ వచ్చాయి. కొంతమంది సెషన్ తర్వాత చాలా కామ్‌గా అయిపోయారు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్‌ని తమ వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. కొంతమంది సింపుల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా ఉందని కూడా చెప్పారు. కొంతమంది ఇంకొంచెం టైం ఉండి ఉంటే బావుంటుంది. మీరు సెషన్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు? వన్ ఆన్ వన్ చేస్తారా? గ్రూప్ సెషన్స్ చేస్తారా? గ్రూప్ సెషన్స్ చెప్తే నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పి నా ఇన్‌స్టా లింక్, నా డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నారు. సో, నాకు పర్సనల్లీ ఇలాంటి ఫీడ్‌బ్యాక్ చాలా మీనింగ్‌ఫుల్. ఎందుకంటే ఒక హీలింగ్ సెషన్స్‌లో ఇన్‌స్ట్రుమెంట్స్ ఎంత ఉపయోగించాం అనే దానికంటే కూడా పార్టిసిపెంట్ నుంచి ఎలా బయటికి వచ్చారన్నది కూడా నాకు చాలా ముఖ్యమైనది. కుంపలిలో నాకు కొత్త పీపుల్ కలిసారు. కొత్త స్టోరీస్ విన్నాను. కొత్త ఎనర్జీని, ఎక్స్‌పీరియన్స్‌ని కనెక్ట్ అయ్యాను. అక్కడి గ్రూప్‌తో కనెక్ట్ అవ్వడం జరిగింది. అందుకే ఇప్పుడు ఎస్‌సీహెచ్ హీలింగ్ జర్నీలో కొంపల్లి కూడా ఒక పార్ట్ అయింది. ఎస్‌సీహెచ్ హీలింగ్ మ్యాప్‌లో కొంపల్లిని కూడా అఫీషియల్‌గా యాడ్ చేసేసాను. ఇది నాకు ఒక స్మాల్ అప్‌డేట్‌లా అనిపించినా
నా హీలింగ్ జర్నీలో ఇదొక ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే ప్రతి కొత్త లొకేషన్ అంటే నాకు కొత్త కమ్యూనిటీ. ప్రతి కొత్త కమ్యూనిటీ అంటే కొత్త పీపుల్. ప్రతి కొత్త పర్సన్ అంటే ఒక కొత్త స్టోరీ. ప్రతి స్టోరీ నుంచి నాకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. అందుకే హీలింగ్ జర్నీ నాకు కూడా కంటిన్యూయస్ లెర్నింగ్ జర్నీ. ఈ సెషన్ ద్వారా నాకు మరోసారి అర్థమైన విషయం ఏంటంటే, మనం ఎంత బిజీ లైఫ్‌లో ఉన్నా, మన కోసం కొంత టైం క్రియేట్ చేసుకోవాలి. కొంతసేపు ఫోను పక్కన పెట్టాలి. కొంతసేపు వర్క్స్‌కి బ్రేక్ ఇవ్వాలి. కొంతసేపు రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టాలి. కొంతసేపు సింప్లీ బ్రీత్ తీసుకోవాలి. మన బాడీకి రెస్ట్ అవసరం. మన మైండ్‌కి పాజ్ అవసరం. మన ఎమోషన్‌కి స్పేస్ అవసరం. అలాంటి స్పేస్ క్రియేట్ చేయడమే ఎస్సీహెచ్ హీలింగ్‌లో నేను చేయాలనుకున్న పని. కోంపల్లి సెషన్‌లో నాకు కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నా హార్ట్‌ఫుల్ థాంక్స్. మీ ట్రస్ట్‌కి, థాంక్స్‌కి మీ పార్టిసిపేషన్స్‌కి కూడా థాంక్ యూ. మీ ఫీడ్‌బ్యాక్‌కి ఇంకా పెద్ద థాంక్ యూ. ముఖ్యంగా కొత్త ప్లేస్‌కి వచ్చి నన్ను వెల్కమ్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. ఇక నుంచి కొంపల్లిలో కూడా ఎస్సీహెచ్ హీలింగ్ సెషన్‌కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. మీరు కొంపల్లిలో ఉన్న నియర్ బై ఏరియాస్‌లో ఉన్న హీలింగ్ సెషన్ గురించి తెలుసుకోవాలన్నా నా పేజ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో మీరు చూస్తున్న విజువల్ సెషన్స్‌లో కొన్ని బ్యూటిఫుల్ మొమెంట్స్ ఉంటాయి. పార్టిసిపేట్స్ ఎలా సెటిల్ అయ్యారు, హీలింగ్ ఎలా జరిగింది, సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా జరిగింది, సెషన్ తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని మీరు చూసేయొచ్చు. ఈ సెషన్‌లో ఏ మొమెంట్‌లో ఎక్కువగా నచ్చిందో మీరు కామెంట్ చేయొచ్చు. మీరు హైదరాబాద్ ఏరియాలోనే ఉంటే ఎస్సీహెచ్ సెషన్ చూడాలనుకుంటున్నారా? లేకపోతే మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్సీహెచ్ హీలింగ్ నా ఒక్క జర్నీ కాదు. నాతో కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరి జర్నీ ఇందులో భాగం. కొంపల్లిలో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. ఇక ముందు ఇంకెన్ని కొత్త ప్లేసెస్, కొత్త పీపుల్, కొత్త ఎనర్జీ మనల్ని కలుపుతాయో చూద్దాం. నమస్కారం. నేను మీ అర్చన, సౌండ్ హీలర్. ఎస్సీహెచ్ హీలింగ్, ఎ స్పేస్ టు బ్రీత్.